అవునే సీనియర్ పేరిండు. అని ఎప్పుడన్నా ఇంట్లో ఉంటాడానే? ఏ రోడ్ల మీద వాడు తిరుగుతాడో, ఎవరి దగ్గర ఏం చేస్తాడో. పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లల మీద ఏమైనా ఆలోచన ఉందా లేదా? ఆలోచన నాకు మా ఉంది కానీ ఆడ దున్నడానికి నాగలు ఉండద్దానే. నాగలు మంచిగా ఉందే, నీ పొలమే మంచి లేనట్టుంది, అందుకే దుంతలేడు నీ మొగుడు. ఏందే నా ఇంట్లో నాగల గురించి నీకెట్లా తెలిసే? వసే పిచ్చిదానా, నాకిట్టే తెలుసు అంటే ఏందే? ఆ పొలం దున్నప్పుడు చూడలేదా నేను నాగళ్ళు మంచిగా ఉన్నాయని? అగో అసలు నీకు ఏం అర్థమైందే? వసే పిచ్చిదానా, మీ ట్రాక్టర్తోనే నా పొలం దున్నినప్పుడు చూసినా గానే, అందుకే అంటున్నా. ఓహో నువ్వు గట్లంటానవానే. సరే గాని ఏం కూర వండినవే, తిన్నావా? తిన్ననే చిక్కుడుకాయ కూర. అవునా, ఇక్కడ చిక్కుడుకాయలు మార్కెట్లో కొనుక్కొచ్చిన. మంచిగా ఉంటానయా? బాగానే ఉన్నాయి. ఎట్లా ఇస్తారు కిలోకు? కిలోకు 100 రూపాయలే. సీనానా, ఓ సీనానా, అగో సీనానా లేడా? ఏరుగా వేయండు. అగో చెప్పనే వేయండు పోరాడు ఏరుగా, నాకు చెప్పకుండా వేయండు. అగో నన్ను చూస్తే వానికి ఎరుగు వస్తుంది, వాడిని చూస్తే నాకు ఎరుగు వస్తుంది. నాకు చెప్పకుండా వేయండా వాడు? నిజం చెప్పు, వాడు నాకు చెప్పకుండా ఎరుగా వేయండా? అగో నిన్ను యూత్ ఆనకేరుగా చూడేంది, ఆయన యూత్ నీకేరుగా చూడేంది, ముచ్చట గమ్మతుందేంది? ఏగవని కాదు కానీ ఆయన నన్ను ఎందుకు రమ్మన్నావు నువ్వు? అగో అది రమ్మంటే నువ్వు వచ్చి సీను సీను అని అడుగుతానవేంది? ఆమె అడుగుతాంది, సమాధానం చెప్పొస్తలేదా మల్లీశ్వరి? ఆగురాజు నేను చెప్తా గానీ రావే. నిజమానే? నాకు సిగ్గైతాంది. వాడు మంచి రసికుడే. ఏంది నిజమానే? మరి ఎప్పుడు కలుద్దాం? అవతలేదు అవే చెప్పగానే ఉరుకులాడుతాను. రాజు అది కాదే, రోజు సప్పటి తిండి తింటాను కదా, నాలుకకు ఏమి రుచి అత్తలేదు. ఒక్కసారి ఉప్పు కారం తలిగే వరకు కొంచెం పానం మటే గుంజుతుంది. ఉప్పు కారం తినక సాన్ రోజులు అవుతుందట, నా రుచి ఏందో చూపిస్తా. ఏమైంది రాజు అట్లనే బీరిపోయినావు? ఏం బీరిపోలేదు కానీ ఆమెను చూస్తుంటే బీరు తాగినంత కిక్ వస్తుంది. బీరేనా ముక్కేమన్నా తింటావా, లేకపోతే నా మొగన్ లెక్క ముడుచుకొని అంటావా? నీ మొగం లెక్క ముడుచుకొని పండడానికి నేనేమన్నా జరుపుకుంటున్నా? నాగుంపావుని నేను ఒక్కసారి కాటేసిననుకో ఇష్టం ఎక్కడికో ఎక్కుతుంది. ఏంది? అవునా? నిజమా? ఎక్కడికో ఎక్కుద్దా? అవును నిజమే. అవును మల్లేశ్వరి, నువ్వు చెప్పలేదా? ఆగు చెప్తా. అవునే మౌనిక, నీకు ఇంట్లోగా ఉన్నా బయటగా ఉన్నా? ఇంట్లో అయితే నా మొగుడు చూసిండనుకో ఇద్దరిని మెత్తగా గుద్దుతాడు. అదే బయట అయితే సుఖానికి సుఖం, ఎంజాయ్కి ఎంజాయ్. అవును కానీ మనం పొలం కడుగు పోదామా, ఇంకా ఎక్కడన్నా ప్లాన్ చేద్దాం? పొలం కాడికి అయితేనే నయ్యం, ఎవరైనా నచ్చినా కానీ పొలం కొత్తున్నామని చెప్పచ్చు. అదే బయటకి అనుకో ఎవరికైనా కనబడితే నా మొగుని చెప్తారు, నా మొగుడు నన్ను దబ్బిడి దిబ్బిడి గుద్దుతాడు. సరేనా? సరే కానీ మా పటాలకు పొలం కాడికి రా, మర్చిపోకు. మల్లేశ్వరి పోయేస్తా. పోరడు మంచోడే, మాపటెల్లో పో, మర్చిపోకు. నేను కూడా పోతున్నా. సరేనే. ఇవాళ కడుపు నిండా బువ్వ తినుడే, అయినా ఎన్ని రోజులు తినాలి సప్పడుకోరు. ఇవాళ మంచిగా బిర్యానీ తింటా. ఏమైంది? ఛీ, నువ్వు కూడా నా మొగన్ లెక్కనే ఉన్నట్టున్నావు కదా, ఇంత దగ్గరకు వచ్చి దూరం పెడతావు.
నా మొగన్ లెక్కన స్పీడ్ చేస్తున్నావు కదా, కొంచెం మెల్లగా చేయొచ్చు కదా. హలో, ఎక్కడున్నవే? అబ్బా, మీ వాడైతే మస్తు చేసిండే. అవునా, నేను చెప్పలేదా? నువ్వైతే హ్యాపీ కదా. మా ఆయనతో కూడా నేను అంత సుఖపడలే, కానీ ఆయనతోనే మస్తు సుఖపడ్డా. చాలే. సరే ఉండు మరి. సరే, బాయ్. ఎవరా లింగా ఇక లగ్గం చేసుకోవా? అన్న ఆడే చేసుకో, ఆయన ఉన్నాక వేసుకోపోయా. ఆయనకు ఉంటే ఇద్దరు ఊడుతుండే ఇప్పటికి. అందరు ఊరందరూ అంటారు, ఆయనకి లేదు, లేకనే ఇదంతా. ఎవరా లింగా ఇంకడన్నట్టు నిజమేనారా లేదా మరి? నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? నరేష్ అన్న ఆయనకి ఉన్నాక ఇట్లా అవుతాడా? ఆయనకి లేదే, ఊరందరూ అంటారు. ఊకే ఇంకానా నా గురించి నీకేం తెలుసు? సీనియర్ పిల్లని ఊపుతానా? అబ్బా, వాళ్ళ ఇంటికాడ ఉయ్యాల కట్టింది అందుకేనారా పోయి రోజు ఊపత్తున్నావు? నరేష్ అన్న ఇంకే ఊపుతాడు, ఉయ్యాలే ఊపుతాడు. ఉయ్యాలు లేకుంటే ఇంకేది ఊపాడు. ఆ పోరాలు ఊపినట్టు ఊపుతాడు గంతే. ఇక ఆయనకు ఊపుడు పీపుడు ఏం లేదు, గదే ఊపుడు. ఇక పోనీరా, పొరాన్ని తీసుకొని రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వాడేద్దాం. సప్పట్లు కొట్టుకుంటాను బతుకుతాడు. ఇక ఆరా పాలిగా నీకు టైం కాలేదా? పో ఇక నన్ను ఎప్పుడు చిన్నప్పుడు పోతాను పో. సరే సరే పోతాను. మళ్ళీ మంచిగా ఉన్నావా? మా మంచిగా ఉన్నదా? నువ్వెంది ఇక్కడ? ఏదో అనుకున్నానే, నిన్ను చూడగానే అన్నీ మర్చిపోయిందే. మర్చిపోవడానికి ఏం లేదు ఇక్కడ. నాకు లగ్గమైంది. నువ్వు లగ్గమైందా నీకు? అట్లా లేవేందే? పెళ్ళయింది, అందుకే ఇట్లున్నా. ఇంకా నయ్యం, ఇద్దరు పిల్లలు తల్లి అయిందనిలే. ఇంకా మదాలు తీగ. ముగ్గురు పిల్లల తల్లినైనా నీకెందుకున్నాడు? రాయి ఆకలి అవుతుంది. నీ ఆకలా తీర్పిత్తది. ఇంకేడుంది మంచం కంచం. నేను ఈ ఆకలి మా తీర్పిత్తా కానీ ఆ మల్లనలు కూడా లేదా మౌనిక? ఆడికి రా రేపు పొద్దున. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆడికి కానీ రేపు పొద్దున రా. సరే ఓకే. నీ మొగడు మళ్ళీ అదే అంటాడు, కట్టెలు పట్టుకోను ఇంటికి. బాయ్. అయ్యో నా మాట మండ కట్టెలు నువ్వు నీ తీసుకుని పోతాం. నువ్వా? నేనేమో ఎటు వెళ్తున్నావు? నాకు బయట పని ఉంది, జరుగు. పని ఉంటే అబ్బా ఏం పని చెప్పొచ్చు కదా మౌని. అబ్బా నీ లిప్స్టిక్ బాగుంది, నాకు ఇస్తావా ప్లీజ్ మౌని? ఒక్కటేనే. సిగ్గు లేకపోతే సరే గింతనన్నా. ఎందుకు అట్లా అంటావు మౌని? మీ వాళ్ళకు తెలిసి కూడా నా జీవితం నాశనం చేసిరు. 5 ఏళ్ల నుంచి కొంచెమన్నా మారుతావచ్చు అనుకున్నా, ఇంకా కూడా మారతలేవు. ఈ శివకమ్మలు మంచుకునే మౌని, ఇస్తావా నాకు? నా చీర కూడా ఇస్తా, కట్టుకుంటావా? అబ్బా ఇది కూడా వచ్చు. నాకు బయట పని ఉంది మౌని. అబ్బా ఎందుకు కట్ల ఇస్తావు? అబ్బా చీర మంచుకుంది, ఇస్తావా? నీతో మాట్లాడడానికి నాకే ఒళ్ళంతా కంపరం ఉంది. మౌని అలా నువ్వు నన్ను ముట్టుకో, దూరం ఉండు. మల్లెపూలు వాసన మంచిగా వస్తుంది. అయినా నువ్వు మొగోడి కాదు కదా, నీకు ఎందుకు వాసన వస్తుంది? అబ్బా నాకు వస్తుంది వాసన కట్లే కానీ. అబ్బా ఏడ్చు కదా మౌని, నాకు ప్లీజ్ మౌని. దూరం ఉండి మాట్లాడు. అబ్బా మౌని. అబ్బా మౌని కమ్మలు మంచిగానే. చేసుకుంటావా? అబ్బా మౌని నీ పెదాలు మంచిగానే. ఎప్పుడు గింతే మౌని, నా దగ్గరికి రానే రావు. ఇస్తుంది ఎటుపోతుంది ఏమో ఇస్తుంది. అవ్వ ఇంకా అత్తలేని బాగా టైం అవుతుంది. అదా జల్లి పని అయితే లుంగట్ కదా, అది ఇంకా అత్తనే లేదు. అవ్వ అది అత్తలే, ఇదన్న అత్త అంటే ఇది అత్త బలదామంటే ఇది అత్తలే వస్తుంది. అవ్వ టైం బాగా అవుతుంది. నా పిల్లలు ఫోన్ చేస్తా, నీ ఫోన్ ఇంటికాడ పెట్టుకొచ్చుకోను. ఇది అత్తలేదు, అది అత్తలేదు.
ఫోన్ అందుకే తెచ్చుకున్నా పిల్లవన్నా ఫోన్ చేస్తాను మళ్ళీ వచ్చినావా వచ్చినా కానీ దా మౌని మౌని ఈయనవలే ఈయననా ఆయననే అంటే ఆ అక్కను తీరుస్తాడా లేదా నా మొగన్ లెక్కని చేస్తాడా? నేను పులిని జిన్కని ఒక రేంజ్లో వేటాడతా. పులి 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 6 నెలలకు ఒకసారి మాంసం తింటది. నువ్వు కూడా అట్లా తింటావా ఏంది? నేను పులిని 6 నెలలకు తినే పులిని కాదు. ఆట ఆట ఆడిస్తా, రోజు 5-6 ఆటలు ఆడిస్తా. ఏ మల్లేశ్వరి చెప్పలేదా నువ్వు నా గురించి? ఏ ఆగు నేను చెప్తా. ఎవరో ఎంకి ఇలా మరీ బాగా ఖుషిగా ఉన్నావు. అరే మామా ఇలా బిర్యానీ తిన్నారా? ఏ ఉన్నారా సూపర్ ఉన్నాయి లెగ్ పీసులు. నువ్వు లెగ్ పీసులు తిన్నావు గారా? అన్ని ఈ పీసులే తింటావు, ఎడల్పున్నాయి. వాని గురించి ఏమనుకున్నావురా? వాడు ఏడ దొక్కుతాడు తింటాడు. అన్న ఒక్కనాడు తినే బిర్యానీ. ఆగురా, నువ్వు తినే బిర్యానీ కాదు. అరే ఎంకి ఎడ తిన్నావురా బిర్యానీ? ఆడు సీనియర్ లేడా? ఆయన ఇంట్లో తింటా బిర్యానీ. ఆగు, నువ్వు కూడా తింటున్నావారా బిర్యానీ? బాబా అది ఏం బిర్యానీ రా! ఒక్కొక్క పీస్ తింటే చి అది మజా కాదు, మజా నరాలని జుయ్యమంటుండేరా. సూపర్ ఉంది. ఒక్కొక్కటి గింత గింత ఉంది. నీ పీస్ అంటే పీసే ఉంది. ఏ ఆ బిర్యానీ మత్తు తిన్నావు తీరా. అయినా నువ్వు ఏ బిర్యానీ తిన్నావురా? ఏంది తిన్నారా బిర్యానీ? అన్న ఇలా నరేష్ అన్న మంది అవుదా ఇలా? అరే ఇలా బిర్యానీ తిన్నావు గారా, ఇవాళ అందరికి మందు నువ్వే తీసుకోవాలరా. అరే మీకన్నా ఎక్కువనారా? ఆపైతే ఆ పుల్లు అయితే పుల్లు తీసుకుంటా బా, ఇలా ఖుషీలున్నా బా. అన్న అన్న నువ్వు మంది తీసుకొని బిర్యానీ తీసుకో. అరే అడుగు బిర్యానీ తెస్తాడట, మనం పోదాం బారా. నరేష్ అన్న దా. మౌనిక ఓ మౌనిక, ఏంద్ర పోడా చిన్న లేదు పెద్ద లేదా? మౌనిక మౌనిక వెళ్తాను. మీ ఇంట్లో బిర్యానీ దొరుకుతుందటగా. అగో నా దగ్గర బిర్యానీ మంచిగుందని చెప్పినోడు ఎవర్రా నీకు? అయినా నేను బిర్యానీ షాప్ పెట్టినా లేకపోతే సత్రమా? ఏంది నీకు బిర్యానీ కావాలా? మా ఇంట్లో మస్తు ఉంటుందా? లెగ్ పీస్ కావాలా? బాడీ పీస్ కావాలా? దా మంచిగా ఇస్తా, పది లోపలికా దా. ఏం కావాలి? బిర్యానీ కావాలా? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది అట్లా. నల్ల మొక్క పొడ నల్ల మొక్క పడుకో. బిర్యానీ కావాలంటే బిర్యానీ. నా ఇంట్లో ఏమన్నా దుకాణం పెట్టినారా మీకు వేయడానికి? బిర్యానీ కావాలా నీకు? ఇంకొకసారి నా ఇంటి మొక్క నచ్చిన ఇంకో 2 కాళ్ళు కొట్టి పొయ్యిలో పెడతా. ఈ నల్ల ముందాల దెంప బిర్యానీ కావాలంటే బిర్యానీ. ఓ కనకయ్య బావ నమస్తే. అంత మంచిగా బావ దూరం కలుగురా. చెప్పేది బావ ఒక ముచ్చట. అవునా ఏమైందిరా? అయితే బావ బావ దూరం కలిసి చెప్పురా. బావ అట్లా కాదు బావ. చెప్పు ఏంటి ఏమైంది? ఏంటిదంటే ఏమైందిరా? అవునా? ఏం చెప్పిరా నీతోటి? ఎప్పుడురా?
అరే ఎప్పుడు కూడా దాన్ని కొట్టలే బావా, నన్ను ముట్టుకోలే బావా. పోరుకి అంత పని చేసినాదిరా. అవును బావా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది బావా. మాట్లాడదాం ఆ విషయం ఏంటిదో నువ్వు చూసిన ఆవురా కన్నారా. అరే గట్ల ఎందుకు చెప్తారా పోరు చేయదు అట్లా. నిజం బావా. సరే చూద్దాం పోయంతురా. దా బావా దా. మౌని, ఓ మౌని, సప్పుడు ఏమైంది? ఏంటిది? చూసినావా బావ ఏంటిది అని అంటుంది. ఏం చెప్పాలి దానికి? ఏమైందిరా బుజ్జి, ఏమైందిరా? ఏం చెప్పమంటావన్నా, ఇది జీరో బల్బు. స్విచ్ చేసినా ఎలగది, స్విచ్ చేయకున్నా ఎలగది. ఎట్లా అంటావేందిరా? చూసినావా బావ అది ఎట్లా మాట్లాడుతుందో? ఇది అన్నిటి కారణం ఇగో ఈ మళ్ళీ. మళ్ళా అదేం చేసింది? దాని మీద పడేస్తానా? అట్లా నువ్వు అన్ని నా మీద అంటే ఎందుకు చెప్తున్నావు? ఇంటి పక్క పట్టుకున్న బొచ్చు కూర్చొని మాట్లాడామా? ఎందుకు నా మీద ఉట్టిస్తున్నావు? నువ్వు అబద్ధాలు ఆడకు. ఇగో బావ మొన్న ఆడు రాజుగాడు వచ్చిండు, నిన్న వెంకటిగాడు వచ్చిండు, ఇవాళ లింగడు వచ్చిండు. అంటే మీ ఇంటికి వస్తే అన్ని నా మీద పెడతావా? ఇవో ఇవ వాళ్ళు వచ్చింది నీకోసం వచ్చిర్రు. నా కోసం కాదు, నేను గోడ మీద నుంచి మేము ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుతున్నా సీన్ ఉన్నాడా అని వచ్చి అడిగారు. బుజ్జి నేను వేరే పంచాయతీ పోతుంటే తోల కలిసి ఏడుతున్నాడు, కాళ్ళు పట్టుకోబట్టి ఈయన అన్నవాడు ఎవడెవడో ఇంటికి వచ్చినాడంట. అవురా నిజమేనా? నిజమే బావ. మంది మీద నిందలు ఓ పెడతావా? అన్న నాకు ముచ్చట చెప్తే చెప్పు. ఈడే మగోడు అయితే ఇంకో పక్క పొండి మగోడు నా ఇంటికి ఎందుకు వస్తాడో అది అడుగు ఫస్ట్ నీ బామ్మర్దిని. అవురా ఏంటిదిరా? అట్లా కాదు బావ, నేను చెప్పేది నేను నా బాధ. ఇంటికి ఎందుకు వస్తురు చెప్పాలి? వాళ్ళు ఎందుకు అంటనే వస్తురు? ఉంది కదా, నువ్వే మొగని కాదని మాట్లాడుతుందిరా. లేదు నీ మొగోనే. ఓ అన్న రాజుగారు లేడా అనే వీళ్ళిద్దరు సెంబడికి పోతేనే ఒక్కలో చూసుకుంటే ఒక్కలోకి అయితే వస్తాడట, లేకపోతే రాదట. అయినా ఈ మనిషిని 5 ఏళ్ల నుంచి చూస్తాన్నా, గింత కూడా మార్పత్తలేదు. నేను ఏం చేయాలి చెప్పు? ఏ మామని నువ్వు ఎక్క తక్క మాట్లాడకే. నేను ఏరుగా పోతే ఎవ్వరిని పట్టుకపోను, నేను ఒక్కనే పోతా, సాటుకు పోతా, మాబిరాకు చెట్ట పొంటే పోతా. నేను ఉత్తగా అనుకుంటున్నావా? నువ్వు నా గురించి ఏమంటున్నావు? నా మంచుకుంటది. ఈ మళ్ళీ వేసింది నాకు ఎరికే. ఈ మళ్ళీ సంగతి మొత్తం చూసుకొని మళ్ళీ నా మీద ఎందుకు పెడతారు? అది రోజు బాధపడి ఏడుస్తుంటే నేను వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి పోతా. అవును, కూర్చొని మాట్లాడుతున్నావా? ముగ్గురు కూర్చొని అరేంజ్ చేస్తానవా? ఎవరికేమెరక? నాకు అన్ని ఎరికేనా? మళ్ళీ నీ సంగతి మా బావకి చెప్పి నీ సంగతి చెప్పాలనుకున్నా. పోయి పక్కింటి వాళ్ళ మీద పడ్డట్టు నేను ఈ కథ. ఇప్పుడు ఏం చూసినావురా? మరి చూసినా అవుగారా బుజ్జి, ఏమో అయిందంటే ఏమో చెప్పురా. ఆ నల్ల మొక్క మరి చూసినోడు దొరకవచ్చు కదా. అంటే ఎవరా వచ్చినోడు? అవునేమో అని నువ్వు వెంకటగాడు ఇంట్లో చూడరంగా మళ్ళీ బయటకు పోమని నేను చూడలేదు అనుకున్నావా? మీరు పెట్టుకొని నా మీద పడి ఏడవండి. నువ్వు వరకే మళ్ళీ నాకు కోపం రాని నేను చెప్తున్నా. ఏదో పక్క పక్కన వచ్చి మాట్లాడితే నా మీద నిందలు పెట్టండి. అవరా నల్ల మొక్క కూడా వాళ్ళు అందరు వచ్చినప్పుడు నువ్వేం బిగినవురా? అరే మళ్ళీ పీకిన మాట్లాడతావు నన్ను. అయ్యో అన్న, ఆయన గురించి నీకు తెలియదా అన్న? తెలియకపోతే గట్లా మాట్లాడతా. మగవాడికి ఎంత చేసుకున్న మగవాడు కదా. అది చేసుకున్న మొగుడా? మరి ఆయనకి మొగోడు కూడానా? 5 సంవత్సరాలు వాళ్ళు చేసుకొని సంసారం చేసిన అడుగు చేయకపోతే ఏడిపోయినావురా? ఏమైతుందిరా అంటుంది కదా. నేనేమనలేదే బావా. అయ్యిందిరా లిప్స్టిక్ కావాలన్నా దానికి తప్ప, గాజులు వేసుకుంటానా అది తప్ప, చీర కట్టుకుంటానా అది తప్ప బావా. అంటే ఆమె లేడీస్ నువ్వు లేడీస్ కదా. ఎట్లా కాదు బావా, నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు మాట్లాడేది అట్లా మాట్లాడుతున్నావు కదరా. లేదు బావా, వాళ్ళ కోరికలు ఉన్నాయి ఎవరు అట్లా అంటే. అవురా అట్లా కాదు చెప్పురా. చెప్పుడు కాదే నువ్వు గట్లా చేస్తున్నావు వాడాలి గట్లా చెప్తున్నారు. వాడు సక్కరోడు అయినాక నేను ఇంకో మగన్ దగ్గరికి ఎందుకు పోతా? అట్లా కానీ ఇప్పుడు బరాబరు పోతా. ఏం చేసుకుంటావో చేసుకో. అరే అట్లా అనకురా బుజ్జి, నువ్వు ఎంత చేసుకున్నావు మగవాడు. అటు ఇటు కాని మగంతో నేను ఉండన్నా, చక్కగా నేను మామగారింటికి ఇస్తా. అట్లా కాదు బుజ్జి, మాట నేను మంచి హాస్పిటల్ పేరు చెప్తా. హైదరాబాద్ హాస్పిటల్ చూపించుకుంటే మంచిగా అవుతాడు. కరెంటే లేదంటన్నా. అది ఇదివరకు చూపించినారా మీరు? చూపించలే బావని పచ్చికి మళ్ళీ నీ ఊళ్ళకే వెళ్ళగొట్టే తర్వాత మీరు వేసుకొని మా మీద పడేయడం. అందుకే నేను మీ ఇంటికి రాలేదు. నువ్వు చూసినమాట అమ్మ. మరి అంట కాదురా, మీరు పోయి హాస్పిటల్ చూపించుకోరు. హాస్పిటల్ చూసుకోరు. ఓ అమ్మ ఎప్పటికైనా చేసుకున్న మొగడు ఆయన మంచిగా ఉండాలి మీరు కలిసి. ఎప్పుడు చేసుకున్నారా నన్ను? అట్లా అనకురా. అరే
ఇట్లా మంచిగా ఉండాలి, మీరు కలిసి ఉండాలి. శైలి పట్టుకోరి, మీరు ఇద్దరు కలిసిపోయి హాస్పిటల్ చూసుకోరి. 5 సంవత్సరాలు అంట పాపం కలుసుకోక, ఇప్పుడన్నా కలుసుకోరి హాస్పిటల్ పోయి. కోరి గట్టిగా